తెలంగాణ బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది. నిన్నటి వరకు విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. అసెంబ్లీలో వారికి అధికార పార్టీపై గలం విప్పే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాషాయ ఎమ్మెల్యేలు అయోమయంలో కనిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంలో వారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి. కేంద్ర కేటాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన నిధుల లెక్కలు చెప్తూ వాటిని దుర్వినియోగం చేశారని ఎదురుదాడికే దిగుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్ పై పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాన్ని కోల్పోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గట్టిగా ప్రశ్నించినా ఇప్పటికే తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుందని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసెంబ్లీలో బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు తెచ్చిందేంటి అని సూటిగానే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గొంతు విప్పలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక బీజేపీపై కాంగ్రెస్ మరి